సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హనీమూన్ కార్ డోంట్ స్టాప్. ప్రతి మన్మథులారా ఖబర్దార్. కుర్రకారు ప్రేమకారు బ్రేకులు లేవు, అడ్డు రాకండి. గోపీనాథ జిందాబాద్. ఈనాడు గోపీనాథ్, రాధాదేవి ఇరువురు BA ఫస్ట్ క్లాస్లో పాస్ అవడంతో పాటు వారి వివాహం కూడా మన కాలేజీలోనే మన ఆధ్వర్యాన జరగడం చాలా ముదావహం. రాధా గోపీల జీవితం ఒక ప్రణయ కావ్యం, ఒక అనురాగ స్రవంతి. అది కాలానికి కట్టుబడనిది. కొత్త దంపతులు శృంగారయాత్ర వెళ్తున్నారు, ఆపకండి. ఈ నవదంపతులకు దీర్ఘాయురారోగ్యశ్రీలను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వీరినిప్పుడు మనం హనీమూన్ అంటే శృంగారయాత్రకు పంపుతున్నాం. బండి నడవదా? ఆపు, లాడ్జి ఆపు, ఆపు, నీకే చెప్పేది ఆపు. ఏమిటండి, ఏమిటది? ఎందుకు అలా వణికిపోతున్నారు? రాధ, లాడ్జిని ఆపమని, ముందు ఆపమని, లేకపోతే మనం మునిగిపోతాం. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు ఉన్నాయి. ఆపమని రాధ, ఆపమని. నీకే చెప్పేది, నీకే. ఎప్పటి సంగతి బాబు ఎవరు చెప్పేది? ఎప్పుడో నా చిన్నతనం మాట. ఇప్పుడు ఎడ బాబు సుడిగుండాలు మునిగిపోవడాలు ఎంతో మారిపోనదే. గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా, నావలు పోయి లాంచీలు వచ్చినాయి. ఎందుకు బాబు గడిచిపోతుంటారు? నీకే చెప్పేది, ఆపుతావా లేదా? ఏమిటి? నన్ను నా రాధను ఈ గోదావరిలో ముత్తాలు గుర్తుతావా? రాధ, రాధ, నువ్వైనా చెప్పు, ఆపమని, ఆపమని రాధ. పోనీలే బాబు, తిప్పు, లాంఛన వెనక్కి తిప్పు. అట్టగలేండి. ఏమండి, ఏమండి? రాధ, ఏమిటండి, ఏమిటి అలా చూస్తున్నారు? ఇక్కడ జమీందారు గారి భవంతి ఉన్నారు. ఆ భవంతిలో అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఓవర్ బాబు, నువ్వు ఈ దెయ్యాల కొంపలో మనుషుల కోసం వెతుకుతుంటావు. నేను తాత, నేను గోపిని. గోపివా? ఏ గోపి? ఆ నావ నడిపే గోపిని. నా నావ మీదగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాడిని. ఎందుకు తాత నవ్వుతావు? బాలే ఓడివా, నువ్వు గోపివా? ఏ నాతో ఎలా కోలం ఆడుతుండవా? కాకుంటే ఆ గోపి ఏంటి ఇంకా బతికుండడం ఏంటి? ఎప్పుడో పోయాడుగా. లేదు, లేదు, నేను బ్రతికే ఉన్నాను. నేనే గోపిని. మరీ ఎడ్డూరంగా ఉందే. నువ్వెంత, నీ వయసు ఎంత? నేనే అప్పటికి పుట్టలేదే. నాకే ఇవన్నీ తెలవే. ఆళ్ళు ఈళ్ళు చెప్పుకుంటా ఉంటే వినడం తప్ప. నేను అప్పుడు పుట్టాను, అప్పుడున్నాను. కానీ ఏదో మర్చిపోయాను.
అమ్మాయి గారు ఎక్కడ? ఏమిటండి ఏమిటిదంతా? చెప్పు తాత, అమ్మాయి గారు ఎక్కడ? ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు, అప్పుడే గోదావరితో కలిసిపోయారంట. గోదావరిలో కలిసిపోయారు. మరి పెదబాబు గారు? అంటే ఆ నాన్నగోరా ఆ అమ్మాయి గారు పోయిన వారం తిరిగి తిరక ముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట. ఆ తర్వాత నెల తిరగకుండానే అమ్మాయి గారు దెయ్యమయ్యి కొంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు. దెయ్యమా? అమ్మాయి గారు, మా అమ్మాయి గారు దెయ్యమయ్యారు. ఎవరు? ఎవరా కొత్తకొచ్చింది? ఇంకెవరు బాబు, ఆ అమ్మ సవితల్లి రమాదేవమ్మ, మేనమావ రాజేంద్రయ్య. ఆ తల్లి బంగారు తల్లి అంట బాబా. ఆ దేవత దెయ్యం అవుద్దా? ఎంత అర్ధంతరంగా, ఎంత అర్ధయుసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు? అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి వేసిన ఎత్తు బాబు. అంతా అమ్మేసి ఆళ్ళెళ్ళారు. ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపని ఎవరు అన్నారు. తాత, మరి ఇంకో అమ్మాయి, ఆ మేకలు తొలుకునే అమ్మాయి గౌరా బాబు గౌరి ఏమైంది? ఉంది బాబు. ఉందా? గౌరి ఉందా? ఎక్కడుంది? ఎలా ఉంది? పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది. ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడది చేయని పని చేసింది బాబు. ఏం చేసింది తాత? తన జీవితాన్నే ఆ రాజేంద్రయ్యకు బలిచ్చింది. ఆ దుర్మార్గుడు చివరిదాకా ఏలుకుంటాన్ని దాన్ని మోసం చేశాడు. నెల తిరగకుండా దాన్ని వదిలిపెట్టి తన దారిని తాను పోయాడు. పాపం దాంతో అది పిచ్చిదైపోయి ఆ పిల్ల ఎట్టాటిదో, ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓళ్లే చెడిని మొండని తిట్టారు. దాని మీద రాళ్ళు రూపారు. అట్టాగే గోపి గోపి అనుకుంటాం మొన్నటిదాకా ఈదులమ్మడి తిరుగుతానే ఉంది. గౌరి పాపం ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టుకాడుతుందో, ఎందుకుందో ఇయ్యాలో రేపు అది రాలిపోద్ది. తాత, ఇప్పుడు ఆ గౌరి ఎక్కడుంది? అదిగో బాబు, ఆ గోదావరి రోడ్డున గోపి రాధమ్మలకు 2 సమాధులు కట్టించారుగా. ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు. గోపి, సస్తే నీ చేతుల్లోనే సస్తానన్నా. ఆ మాట నిలుపుకోవాలని ఎంతకాలం కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని నీ కోసం కాసు కూసున్నా. నువ్వేమో రావు, దేవుడేమో రోజు నన్ను రమ్మంటున్నాడు. నేను రానని మొండికేశా. ఇంకెంతకాలం దేవుడితో సావుతో పోరాడగలను? నా వల్ల కాదురా. నాలో సత్తువ కూడా లేదు. ఇదే ఆఖరి రోజు. గోపి, నీ చేతుల్లో సద్దామన్న కోరిక తీరకుండానే నా పంతం నెగ్గించుకోలేక ఓడిపోయి వెళ్ళిపోతున్నా. గౌరి! 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 వచ్చా, నీకోసం వచ్చా. నిన్ను గెలిపించడానికి, నీ పంతం నెగ్గించడానికి వచ్చా. గౌరి! గౌరి! గౌరి, ఇటు చూడు. నేను గోపి, నీ గోపి. ఏమిటండి ఇదంతా? ఎవరి గౌరి? ఏమండి? రాధ, గౌరి, మన గౌరి. నువ్వు గుర్తుపట్టలేకపోతున్నా. గౌరి చిన్నప్పుడు ఎలా ఉంది? విరపూచిన అడవి పువ్వులా నవ్వుతూ, లేడి పిల్లలా గింతుతూ, అడ్డు ఆపు లేని జలపాతంలా దూకుతూ, పసిబిడ్డలా అలరి చేస్తూ, పాటలు పాడుతూ ఎలా ఉండేది? రాధ, చూడు, మన గౌరికి చూడు, చూడు రాధ. ఏం మామా,
దెబ్బ తగిలిందా ఇచ్చానంటే చూడు. ఆనకిద్దు గాని పొద్దుపోయింది ముందు పద రండి ఎక్కడ పోతున్నారా ఏయ్, 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 ఆగు, ఎక్కడికే? ముందు అమ్మాయి గారు రావాలా? మామా అయ్యారు వచ్చేదాకా అమ్మా సాగదు తెలుసా అమాసా నీకే చెప్పేదే? నేను నీకే చెప్పేది ముందు మనం ఆ దరికి వెళ్ళాలా తర్వాత అమ్మాయి గారు లేక అగా ఆ బాబుని మన దగ్గర అడగో. ఏంటే ఆ, ఉడక ఉడకో. ఉడక ఉడక ఏయ్, 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 నీ పిర్ర బద్దలు కొట్టాలా? ఏయ్, 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 ఏయ్. అమ్మాయి గారు. ఎరా గోపి ఏమిట్రా మీ తగదా అది కాదు అమ్మాయి గారు. అమ్మాయి గారు నేను చెప్తా అమ్మాయి గారు ఏయ్, అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు నేనేమో వెళ్ళాలన్నా తనేమో లేదన్నాడు నా కోపం వచ్చి 4 బాధ తన కోపం వచ్చి ఎర్ర మీద ఓటిచ్చాడు మళ్ళా నా కోపం వచ్చి ఈ మీద దెబ్బ బాధాను అంతే అమ్మాయి గారు ఇంతకు నేను రాలేదనేనా వచ్చేసాగా ఇక పోదాం పదండి రండి లే. ఆ, ఆ నోరు కాస్త మూయిద్దో. ఏమావా పాట పడతావా మాట కాదు, అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలా. ఏం పాఠం ఏం పాఠమా? ఇంగ్లీష్. ఇంగ్లీష్ తెలుసా? ఎట్టా ఆ, ఏది మాకు చూడు. దీన్ని ఇంగ్లీష్ లో నడిపించాలి. చెప్పండి అమ్మాయి గారు. ఏమని నడిపించాలి ఏమంటే ఈ పిల్ల ఈ పిల్ల అనడానికి ఏమనాలి దిస్ గర్ల్ తీసు గర్లు. కరెక్ట్ ఆ తర్వాత ఏమనాలి అమ్మాయి గారు, ఈ పిల్ల ఒట్టి కోతేనా? ఈజ్ వెరీ గుడ్ అనాలి దిస్ గర్లు ఈజ్ వెరీ గుడ్. నేను చెప్తా ఇంగ్లీషు దిస్ గర్ల్ ఇరుసు గడుగుడు పీసు అదే కాదు, వెరీ గుడ్ ఒట్టి కోతి. అమ్మాయి గారు మీరే చెప్పండి నిజం చెప్పండి ఇంగ్లీష్ లో ఆడుతూ ఏం చెప్పారో ఆరు చెప్పేదంటే ఇదిగో, గుడ్ అంటే కోతి, వెరీ అంటే వట్టి, వట్టి కోతి కదా అమ్మాయి గారు? గుడ్ అంటే కోతేగా అవునా అమ్మాయి గారు కాదా అమ్మాయి గారు? అవునా అమ్మాయి గారు కాదా అమ్మాయి గారు? కాదు వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని హాయ్ అమ్మాయి గారు పెళ్ళయిందా గుడ్డు నీకే గుడ్డు గారిది గుడ్డు అమ్మాయి గారు మా అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు ఓ మామా తుడుచుకో మూత తుడుచుకో తో తుడుచుకో ఇంకా ముక్కో తాక. నీకు తెచ్చానంటారా? అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి రాలేదు. అప్పుడే కూడా వస్తుంది కాలేజీ అవగానే ఎన్ని పెత్తనాలకు వెళ్ళాలో ఎన్ని పేరెంటాలు చేయాలో ఇదిగో, వంటింట్లో నుంచి గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావాలంటే 3 గంటలు పడుతుంది నీకు. అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి, రేవు దాటాలి, అక్కడ నుంచి ఇంటికి రావాలి, పైగా ఆడపిల్ల. అదే నేనంటున్నది ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థలు పడి చదివి ఎవరిని ఉద్ధరించడానికి అయినా నా మాట ఎవరు వింటారు నేనేమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథి సోర్పణక చూడలేకపోతాను ఏమన్నా ఏమన్నా అదే సవితల్లి చుప్పనాథి సోర్పణక అదే ఎవరన్నారో గానీ చక్కటి పేరు పెట్టాను. అవునులేండి మీరంటే ఊరంతా అన్నారు పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి, పలారం ఏం చేయంటారండి? అన్ని నన్ను అడిగి చేస్తున్నావా అడుగు మీ అయ్యగారు బాగుంది, రోజు నన్ను అడిగి చేస్తున్నారా ఏమిటి? మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు అయితే అమ్మాయిని రాని. ప్రతిదానికి అమ్మాయి అమ్మాయి రేపు రాడకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అప్పుడేం చేస్తారు ఇదిగో, ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న 100 సార్లు అడిగా, 100 సార్లు చెప్పాను. మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు. అమ్మాయి ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది, తెలుసా? నాన్న ఏమ్మా ఇంత ఆలస్యమైంది? కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న ఆహా. చూడమ్మా, ఈ పూట పలహారం అంటే ఏం చేయాలో చెప్పు. అమ్మిష్టం నాన్న నా ఇష్టమే ఉందిలేమ్మా నువ్వే చెప్పు అదేమిటమ్మా నీకేది ఇష్టమైతే అదే చేయించు ఇందులో మునిగిపోయిందే ఉంది పోన్లే అమ్మా మీ నాన్నగారికి లేకపోయినా నీకైనా ఆ మాత్రం అభిమానం ఉంది అంతే చాలు ఇదిగో, పెద్దమ్మగారు ఇష్టం అయితే బరొట్టే ఖాయం. త్వరగా తగలడు ఇప్పటికే ఆలస్యమైంది
సామాన్ ఏంటి సామాన్ ఏమంటుడే మిమ్మల్ని ఏందయ్యో నీ జోరు ఏయ్ ఆడే నీ గులాంగాడు. నీ కూలాడు అంతకన్నా గాను తెలుసు తెలుసులే గవర్నర్ గద్దత్త పుత్రుడు నేనెవరో తెలుసా చిలకలు పిడెళ్ళి సోదడిగా చెప్తా ఏయ్ బ్రూట్ ఇడియట్ ఫూల్ ఆస్ బీస్ గూస్ కాస్త బీసరా. అంటే రాసుకోవాలా ఓ మిత్ర రాసుకోవాలంటే మనకు తెలియదనుకుంటుండా ఇందాక నుంచి చూస్తుండా ఏంటయ్యా నువ్వు అనేది వాటు తింకు అసలు వాటు తింకు అంట పూలు బూటు ఇడియట్టు పెసరట్టు. మా ఇద్దరు కలిసామంటే ఇంగ్లీష్ లో ఏ తిట్లు తిడతావా ఇంగ్లీష్ వచ్చినట్టుంది బాబు గారు ఆ ఎదవతో మీకెందుకు గానీ నా పడవలో తీసుకెళ్తాను పెసలుగా రండి. ఎలాండి ఎలాండి ఇద్దరికి సరిపోద్ది ఒరే అప్పిగా నీ వ్యాపారం అంతా ఆదివారం కందా ఇయ్యాల ఎందుకు వచ్చావురా? యా మిగతా రోజులన్నీ ఆడు గుత్త కొన్నాడేంటే మా పడవ ఉండగా నీ పడవ ఎవడరా ఎక్కేది? ఎవడో యాదవ ఎక్కాలి గాని. చూచారండి బాబు చూచారండి అందమాట అంటుందో అదే కదా శుద్ధ పొగరమవుతండి బాబు. ఒరే అప్పిగా దొరగారు మన ఊరికే కొత్త పాపం బొబ్బర్లంకా తీసుకెళ్ళావు. నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవ మైలు దిగుకెళ్ళి ఆగుద్ది ఏడు సార్లేవా బాబు గారు మీరేం భయపడకండి మన పడవ బయస్కోపుల్లో పడవలేక బలిగా లాగెత్తుంది. ఒరే తోయ్ తోయ్ పడేవ్ మూతి పళ్ళు రావుతాయి మనం కూడా పదం గడేమంటుంటే మావా ఈ అప్పిగాడి పడవలోనే కదా ఆ యాల ఓ కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయిందే. అదంతా ఎందుకు మొన్న అమాసనాడు అమాసనాడు అయ్యో ఘోరం ఘోరం ఎంతమంది నా కళ్ళతో చూడలేకపోయారు కదంటే అదేంటో మావా అప్పిగాడి పడవ అమాసగా అట్టబరి కోరద్దే. అవునే గౌరీ అన్నట్టు అమాస కదా ఇయ్యాలా అవు మావా అయ్యో పాపం అయితే త్వరగా అంతేనంటావా నాకు ఈత రాదురా మీరు ధైర్యంగా ఉండడం ద్వారా వాళ్ళ పొల్లు కవులకి ఎంగానే మీ ప్రాణాలు నా ప్రాణం అంటున్నాను. నీ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత నాది పెద్ద త్వరగారు ఇయ్యే ఆఖరి చూపులు వెళ్ళొస్తాం ఏమనుకోకండి అదో దిక్కుమాలిన ద్వారా వయసు కదా మరి వాడేవాడు ఆడ సన్యాసే ద్వారా వాడికి దానికి అలాంటిది ఏమీ లేదు అన్నది ఆ మాత్రం కూడానా. అయితే మరి నమస్కారం బాబు గారు. రాజు నువ్వా ఎప్పుడు రావడం? ఎన్నాళ్ళకి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ జోళ్ళు ఇప్పండి బాబు గారు. చూడలే ఇప్పండి మరి ముందు ఒరేయ్ అవి పాత అయిపోయారా నీకెందుకు? పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు. నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సిందే. ఇప్పండి. అప్పటిస్తుందా? అరే ఎందుకట్రా వ్యవస్థ లేలే అక్కాయ్ ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే అక్కాయ్ చూస్తున్నాగా చూడడానికి మీ బావగారు అలా గుమ్మడికాయలా ఉన్నారే కానీ ఒంట్లో వీసం ఎత్తి ఓపిక లేదురా. పుట్టిందిరా దాని మాట నమ్మకం. స్టాప్. అక్కాయ్ ఎందుకు అవి ఇచ్చారు? ఇప్పుడు బావగారికి ఏం కొట్టాయి? అర్థబలం ఉంది అంగబలం ఉంది రెండు చేరితే ఐ మీన్ అర్థం ప్లస్ అంగం అర్ధాంగి బలం ఉంది. అర్థంగా బలం నాకెక్కడుంది లేదా? అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు భాగించు ఏమొస్తుందో చూసుకో. ఆ బాగారింపులు ఆ ఎత్తలెత్తలు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా. వదిలే అక్కాయ్ అవన్నీ నాకు వదిలేసాయి. బావగారు బావగారు ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం. తిరగవలసిన చోటుకల్లా నేను తిరుగుతా నా కాళ్ళతో. సరే మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు. ఆఫీస్ కొన్నాను నేను చూసుకుంటా నా కాళ్ళతో. ఆ చేతులు ఐఎమ్ సారీ చేతులు ఉండేవండి అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా చాలా బాగుందిరా. ఇంకొక పని చేయి. చెప్పండి. నువ్వు ఏం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను. ఆ నోరు కూడా తీసేరా. బావగారు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది.
నాకుంటే దానా పింకదానా బంగారం వలమాలిన సింగారం. నిన్నే ఏంట గావు కేకలు కోతికంతులోను నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటో ఆ మాటల ఒళ్ళు ఏమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి ఏడనాదా కుడికి వేసుకుంటారా మంచి ఇచ్చుకుంటారా అని అడగొద్దా? ఓయబ్బో మా దూరం మీద ఉంది ఏంటి ఎవరు మా గెంతుతుండవు? ఇప్పుడే ఉందా రాత్రికి చూడు గెంతులు కావు ఉరకలు ఉరకలు గొరకలు 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 రోజు చూస్తుండే మొక్కమేగా. ఏ బంగారా ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఇలా చూడే ఇలా చూడే 5 రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది? కమ్మేశావా? ఆ కోత కూవద్దు అంటున్నాను. కాకపోతే తేలేదని ఏడుపు, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని ఏడుపు. ఆడవాళ్ళకి అందరికీ ఇదే జబ్బు. మగోడు అన్నవాడు 1,00,000 పనులు చేస్తాడు, రెక్కల కట్టంతో సంవత్సరం నౌక నడుపుతాడు. గోదావరి మీద నా నడపలేడు కానీ సంసారం నౌక నడుపుతాడు. సంసారం నడక అది కాదే మొగుడేమో పలికినాడు కానీ ఆ తెచ్చిన రూపాయలు మాత్రం ఆయనకి వస్తాయా? మా తెచ్చావులే జన్మానికి శివరాత్రి అని. ఇక చూసుకోవే రోజు శివరాత్రినే. ఇదిగా అప్పారావు గారి జాతకం తిరిగిపోయిందా తెలుసునా? తెలుసు. రా కూర్చో. బంగారా గారా ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి ఈ రాత్రికి కోడికూర తినాలని ఉందే వండ. కోడి కూర సరేలే. అది కాదే ఎప్పుడు మనం మనువానప్పుడు కావాల్సిన తిన్నాను, చాలా ఆశగా ఉంది. వండవే గారు. అయితే నాకు ఒక కోరుకుంది. ఏంటే మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఏంటే ఈ రాత్రికి నేతిగారులు తినాలని ఉంది మామ. ఏమిళ్ళు అంటే అంత అదృష్టం కూడానా? నీ మొహం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. నువ్వు కోరుకో వండవలసిందే. లేదు నేతిగారులు వండుతాను. ఇదిగా ఆఖరిసారిగా అడుగుతున్నాను, వండుతావా వండవా? నేను చివరిసారిగా చెప్తున్నాను వండను. వండ వండను వండ వండను. వండుతావా వండవా? ఏం మీద మీదకి వస్తున్నా? కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? కొడతావా? మరి కొడతావేంటి? కొడతావా అని ఏం చేస్తావు? 10 మంది పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టించాను. ఎవరు వస్తాడని నేను చూస్తాను. రాధా రాధా రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంతా చెదరిపోవు. ఆ ఆ ఆ ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు. చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం గీయడం ఏమీ లేదు. జాతాభరణంలో కుతిమ్మన రాశాడే నన్ను భవదీయదాసుని. ఇది ఆ పద్యం కమ్మగా సదే రాగంలో పట్టుబట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు రిపోర్ట్లను. ఈ 7 వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారు. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. పట్టుకో. అండ్ దిస్ ఈజ్ అడ్వాన్స్ వై. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. సరే, ఏమండి ఏమండి పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాగా పాడతాను. విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమో నన్ను భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను.
మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఓడిపోవడం, నేను గెలవడం నేను ఈ జన్మలో ఊహించుకోలే, సహించని, ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి. అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు. అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరే త్యాగము చెయ్యొద్దు. మీరు పాడినా నేనే గెలుస్తాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు ఏరా అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా బండి? ఏమిట్రా? అమ్మాయి గారు, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. మీరు అట్టా నవ్వుతుంటే ఎట్టా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణమీదినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. మీరట్టా నవ్వితేనే పాడినట్టుంటది, ఇక పాడితే ఎట్టుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు, ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కోలం ఆడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునరా, మా కాలేజీలో పాటల పోటీ పెట్టారు. అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా వచ్చుగా అలాంటి పాటలు. వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే? అది జనంలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు. ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను. ఏంటో అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగారా? వస్తావా? మీరట్టాకంటే ఇక నేను అనేదేముంది? మామా, మామోయ్, ఓ మామా, మామోయ్, నే వచ్చా. మామా, ఏంది గిరాకీ? అచ్చం దసరా బుల్లెడికి మళ్ళీ యాసం వేసావు. ఉండవే. ఇవాళ ఆదివారం కదా, ఏడకని ప్రయాణం. నీకెందుకు? ఓయ్, నా గఫ ఇంకెవరికంటే నీ సంగతి. నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో. ఇదిగో ముందు చెప్తానే. గౌరీ ఊరుకోవా? చెప్పమంటే చెప్పు, వదలవా? చెప్పు. గౌరీ గౌరీ, మరద వలిగిపోతుంది, ఊరుకోవా? ఏంట్రా మీ గొడవ? చూడమ్మా, ఇదొకటి. అందుకే ఏ గొడవ లేకుండా పోద్ది. దీన్ని పెళ్లి చేసేస్తారంటే ఇంత. పెంచా మట్టి రణ పెంచి ఈయన కూడా చేసుకుంటాడు. నువ్వు కాక ఇంకెవరు చేసుకుంటారు? అయితే అట్టగా పడి నాకు తిరిగి ఉన్నప్పుడు నేను చేసుకుంటాను. ఏం గిరాకీ? మరి ఆగు, ఈ పువ్వు నాది, కొనడానికి లేదు. ఉండవే, అమ్మాయి గారికి ఇయ్యాలా? అదే సంగతి. ఆ అమ్మాయి గారు ఇంటికి వెళ్తుంటారా దొరగారు? ఆ అమ్మాయి గారికి 6 రోజులు ఇస్తావు, చాలదు. ఇవాళ ఆదివారం, మామ ప్రకారం నాది పువ్వు. అది కాదే, అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా ఒట్టి చేతులు తెస్తే బాగుంటుందా? ఇయ్యవే, నా బుల్లి కదూ, నా తల్లి కదూ, నా పిల్లి కదూ. ఇయ్యను ఇయ్యనంటే ఇయ్యను. సరే నువ్వు పెట్టుకో. అయ్యా బాబు, కొబ్బరి చెట్టు మీద తెలగాకి. ఎడమామా? అదిగో చూడు, ఎడా? అదిగో. అయితే పెళ్ళే. రా గోపి. అమ్మాయి గారు, గోపి, రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావు? అదేంటి అమ్మాయి గారు, ఆ చెట్టు పూసేదే మీకోసం. ఆహా, అందులోనూ ఒకటే పువ్వు వస్తుంది, అదేంటో గాని. అలాగే. ఒట్టమ్మాయి గారు. బాగుంది, చాలా బాగుంది. ఏమిటి? అమ్మాయి గారు ఆట, అయ్యగారు వంత పాటాను. అబ్బా, వయసు వచ్చిన పిల్ల ఎవడో పడవాడి దగ్గర పాటలు నేర్చుకోవడమా? పనికి మళ్ళీ బుద్ధులు. ఇదిగో నాకేం అలా అన్నావు, బాగుంది. అంతేలేండి. నేను ఏమైనా అంటే ఇది సవితల్లి
చుప్పనాకు సోర్పణక చూడలేకపోతోంది అని నన్ను ఆడిపోసుకోవడానికి. ఇదిగో మంచిది బెటరా. అలాగే ఏంటమ్మాయి గారు నా మెళ్ళలో వేశారు? నీకేరా ఈ హారాలన్నీ నీవే, నువ్వే గెలిచావు. నీ పార్టీ ఫస్ట్ అన్నా, అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి. ఓండి అబ్బాయి గారు. అమ్మాయి గారు ఇవాళ నాకేదో లాగుంది, చాలా ఇదిగా ఉంది. అమ్మాయి గారు మీరు చాలా మంచోరు అనడానికి ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. అని మాటలు ఒక్క మాటలో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మావాయ్ మావా ఏ గౌరీ రా రా. మావా మావా మళ్ళా ఏంటి యాసో చూసుకో. సరి కోల్ రంగడల్లో ఉన్నావు. ఏది ఏయ్, ఇది పుట్టుకురావటే నా చూడు. వాయబ్బా మాలా అవుదంట. శాశ్వతంగా ఇట్టాగే ఉంటుందా? ఇట్టాగేసి ఊరగుతావా? కోడకు తగిలిస్తే రేపటికి మాడిపోద్ది, ఎల్లుండికి రాలిపోద్ది, ఏం మిగులుద్ది? ఎన్ని ఎలా పోయినా హారంలో దారం మిగులుతుందిగా. అగ్గది దారం దారం మిగులుదిగా. ఎక్కడెక్కడ పూలన్నీ ఒకటిగా చేర్చి హారం చేసేది దారమేగా. అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అయిందా అయిందా వెళ్ళిపోయింది. అయింది కానీ ఇస్తావా? ఇవా ఏటానికి ఇచ్చేది ఇరవా. ఇయ్యా ఇవ్వను. ఇయ్యా ఇవ్వనంట. అయితే ఈ పడవకెళ్ళిపా. కోరిది ఎక్కడికి పోయేదే? నాకే కో అంటే కోటి పడవలు. నీ బోడి పడవ ఎవరికి కావాలి? పదరాపిగా గౌరీ, అవునా? పో పో. వచ్చి పిచ్చిది పాపం. పిచ్చిది కాదు అమ్మాయి గారు, వాటి పొగరబోతుకోండి. పిల్లోయ్, ఏం పిల్లడా? ఆ దొరగారిని చూసావా? ఏ దొరా? అదే మన జమీదారు గారే రెండో భార్య. ఆయన ఆయనకి బాగున్నాడా? పెళ్ళాడతావా? అది కదా ఆయనకే రోగమా? అదేలే, అది రోగమే. ఏం రోగం? పేవే పేవ. అయ్యో పాప. ఇదిగో నువ్వంటే మామూలు పేమ అనుకున్నావంటే పడి చచ్చిపోతాడు. చచ్చిపోని. అదేంటి అలాగంటే అలాగా? ఇదిగో ఇంకెట్టానమంట? నువ్వు ఒక్కసారి ఊ అని చెప్తాను. ఊ అను. ఇదిగో అసలు ఇయ్య నువ్వు ఊ అన్నావంటే ఆరి నీ సిమ్మడా దంట్రా. నువ్వు చేస్తుంటే ఉద్యోగం నేను సిగ్గు సిమ్మడా అంట అంట. ఆడికంటే రోగం, నీకేం రోగం రా? ఇట్లాంటి మాటలు మోసుకొస్తా చచ్చిపోడాలి. ఏడకోవడమేంట్రా? ఎదవన్నారు ఎదవని. గౌరీ ఏంటే గొడవ? చూడు మావా, ఈడేంటో ఏదో ఎదో కోతానికి వస్తున్నాడు. సరేరా. నీ బతుకు సెడ సిగ్గు నరకెక్క మొదలస్తుపడి పడవ. మరే పోతా పోతా నీరుగారా? ఇక సచ్చిన పని పో. రా. అయ్యో అయ్యో ఏంటయ్యా అట్ట గుంటున్నావేంటి? ఎవరే కుంటున్నది? ఏదో కాదు కాలు వెళ్తే పెద్ద ప్రాణాలు పోయినట్టు ఏదో పోలా నువ్వు. ఏంటయ్యా ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి? శశిధర్మి డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలా, డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా, అన్ని వివరాలు కావాలి కింద వివరాలు. ఏదో భర్త వచ్చాడు, ఏ అగచాట్లు పడొచ్చాడు, ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోతావరి ఎంత మాత్రం లేదు. వెళ్ళి కొంచెం ఉడికి నట్టుకురా, అప్పుడు నట్టుకోవాలి. దెబ్బలు తినొస్తావు నీకు అలగన్నాలేంటి? ఉండిపోయి మీద అడగొస్తాను. ఏం జరిగిందయ్యా? ఏదన్నా ఏదో పని చేసావా? లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరు మీవే, నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తల్లిందా? ఇదిగో నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానీ మరొకళ్ళైతే ఊది పాడాను. లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే అడవలో జోరుగా పోతున్నాను, పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలు, ఇంకో పక్క గండు మేళ్ళు, 4 వైపులా గబ 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 వచ్చి చుట్టే. అమ్మ బాబోయ్, మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా? బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది? వాటిని చీల్చి చండాడి మరీ బయటకు వచ్చాను. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క స్వరశాపలు, ఆ పక్క తెరచాపలు తెరచాపలు. తెరసాప ఏం చేసింది బావా? అది సొరచేపను అది తెరసాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు. అక్క, ఆ ఘోర శక్తి తెలీదు, నీ కళ్ళారా చూసిండాల్సింది. నువ్వు చూసావంటే గౌరీ, నేను ఆడనే ఉన్నాగా. బావా, ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే.
అది అది తిమింగలం తాకుతూ పట్టింది. ఓహో బావా, ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలా. తిమింగలం ఉందే, అది నాగుపాములాగే భలే కసి పడుతుంది, ఎప్పుడో పట్టేస్తది. ఈసారి దొరికావంటే ఇంకేంలే, నీ పని గహైందా. అలాగంటే గౌరీ తిమింగలం అంత కసిపడుతుందా? అంత భయం లేదక్క. అసలు బావా అందరం వెళ్ళారేమంటే వెళ్తే ఏ గొడవ ఉండదు. అద్దదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ. అసలు ఎందుకు బావా నీకు ఈ అద్దదోవలు? ఇక మానేస్తాను లేవే, ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను. అక్క నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా, కాపడం పెడదాం. అలాగే తల్లి, నీకో దండం పెడతాను కానీ ఇంకోరుకో, రాత్రి కూడు ఉండదు. పట్టరా. బావా యారా నొప్పి? ఇదిగో ఇక్కడ ఇట్టు. చురుక్కుమంటుందా? కాస్త సురం తగలాదావా, నొప్పి తగ్గదు. పట్టరా. ఎడబోతాడా ఏటది ఊరికే గుంజుకుంటున్నా, పన్నీకి వచ్చినప్పుడు ఎరగా కట్టవా, నేను అట్టుకుంటాను. చర్మం తోడుకుడిపోద్దా? గోపి, రాత్రి గౌరమ్మ సంబరాలు కదా, నువ్వు కూడా ఆడుతున్నావా? మీరు వస్తున్నారా? ఏరా, నీ రాకపోతే నువ్వు ఆడవా? అమ్మాయి గారు, అరే ఏంటి అమ్మాయి గారు? పువ్వు పడిపోయిందిరా. ఎక్కడ పడిపోయింది? అదిగో. అదిగో ఉండండి అమ్మాయి గారు, నేను పడుకొస్తాను. గోపి గోపి వద్దులేరా గోపి గోపి. ఎంత పని చేసావురా? ఇంకాస్తుంటే ఏం భయం లేదు అమ్మాయి గారు, గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది. ఉండండి. అదేమిట్రా, పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. గోపి, ఎందుకురా నేనంటే నీకంతేది? మావా మావోయ్ కదలకో. సర్లే, అది కాదు మావా, నేను మాట చెప్తా ఇంట. చెప్పేది ఏదో కదలకుండా చెప్పు. ఎట్టాగా నా కాళ్ళు అట్టుకున్నా గందా, పెళ్ళాడమని బతిమాలి చూద్దాం. ఇదిగో బతిమాలాడడం కాదు, కదిలావంటే మక్కలు ఎరగదంత. కదిలితే తంతాను చెప్పలా? తన్నేవాడివైతే ఎప్పుడో తన్నేవాడివిగా, ఎన్నిసార్లు చెప్తావేంటి? ఏంటా నవ్వు? కథలతో చెప్తే ఎందుకు వస్తుంది నవ్వు? అది కాదు మామ, ఆయన గారు ఉండారే, రాజుగారి బావమరిది, ఆ చెట్టు చాటు నుంచే నిక్కి నిక్కి చూస్తున్నాడు. చూసి ఈడ్చుకొట్టా. నా సామిరంగా దెబ్బకు అయ్యగారు టోపీ వెళ్ళి ఆవిడ దూరాన్ని పడింది. చేసేది లేక రొసరొసలాడుతూ చెవులు సాడించుకుని వెళ్ళారు. ఆయనతో ఎందుకే కావాలని ఈరోజు తెచ్చుకుంటా? ఏ తాలు తీసి మొలేస్తాడా? ఆయన ఆడితే మంచి అడిగాడే. ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు. ఓ మామా గొప్పలే, కనకార్యం చేసావు కానీ సచ్చి చెడి దిద్దిన పారాడంతా చెడిపోయింది. మళ్ళా దిద్దు, నీకేం పనింది? నాకు ఇదే పని, దొరసనం గారు వచ్చారు. లేకపోతే మాని అయితే రాత్రికి ఇట్టగాడతావా ఆట? ఆడతా. ఏ వసేవు, నీకు పొగరు ఎగదట్టిందే, మంచి ఎముడు లాంటి మొగుడు రావాలి, అప్పుడు నీ పని. ఉండాడుగా నా మొగుడు. ఎవడే?
ఏ సిగ్గొస్తుందా? నేను చెప్పను పా. గౌరే గౌరే ఏ గౌరే గౌరే ఓ గౌరమ్మ నీ మొగుడారమ్మా. గౌరమ్మా గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? నేనమ్మా నేనేనమ్మా. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? ఏ పాట మా జోరుగా ఉందే. పాట ఏమిటి? పాకంలో పడ్డట్టుందే. ఆటో అదిరిపోతాను. వాడు ఆడాడు ఎందుకు తప్పగా ఉంది. వాడు వాయించాడు డోలు తప్పు 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 తప్పు. అదే నువ్వు వాయించావు. ఆహా, ఏమి నాదం ఏమి నాదం. ఠా ఠా అంటూ నా గుండెల మీద గుద్దినట్లు ఉంది. అయ్యో బాబోయ్, దురదగుండాలు తీసింది ఏంటిది? వాడు అసలు నీ పక్కన నిలబడలేడు. నువ్వేదో వాడు వాడని వెంట పడుతున్నావు కానీ ఇంకెందుకు. మొన్న నువ్వు నిలేసి అడిగావా నా మొగుడు ఎవరని అడిగావా? సరే అర్థం కాలేదు వాడికి అసలు ఇప్పుడు కాదు ఈ జన్మలోనే అర్థం కాదు. అదే నన్ను అడుగు. అడగనా? మావయ్యో నా మొగుడెవరయ్యా? ఎవరయ్యా వేరెవరయ్యా? మావయ్యో నా మొగుడెవరయ్యా? మావయ్యా మావయ్యో మావయ్యా. ఆగండి ఆగండి కదా, దీనికి ఇల్లుడు ఇది కాదు. లెక్క తర్వాత చూస్తున్నాం. 10 రూపాయలు పెట్టి ఆవు పేడ అట్టుకొచ్చేసి ఒళ్ళంతా పట్టించేస్తారు. ఆగండి కదా. ఏమి తరిపెట్టం రా. ఆవు పేడ అసలు తట్టుకోలేరా బాబు. బాబు అమ్మాయి గారు పిలిపించారట. వచ్చావా గోపి? అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోవు కదరా. ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? ఛీ, అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకెంత గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు. నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. బాలేవారు అసలా అది కాదు. అమ్మాయి గారు పుట్టబోతున్నారు. ఆరిని రేవు దాటించాలా అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవి విధిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఆ ఎరిగోలాడేగా. అయితే నేనే ఆ కాళిదాసు నేనే. కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొర్రెల కోసం ఇట్లా పుట్టాను. నవ్వుతారేంటి? నిజం అమ్మాయి గారు ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందన సూరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందన సూరే తొడగారై కల్లాక ఏంట్రా నీ పాట? ఖాళీవే ముసలాడు అయిపోయావు కట్టేతావా? మరి ఒంట్లో ఓపిక లేదురా. నువ్వు ఉండవా? ఇడి కాస్త సురుగ్గా సరం తగలాలా? కానీ నీ సురికేంటనే చూస్తాలే. అబెసి పాడు ఎంత మట్టి నీకంట నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. ఏ సరిగా కూసా. ఏంటా రాజుకు దొరసలాగా తొందరగా కానీ నాకు అదో పని ఉంది. ఎట్టా కాస్త వస్తుందంటే ఏపో ఎక్కడన్నారుంది రుద్దద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో.
గోదారం తల్లి నేను లేపెట్టినాగా దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు. చూసావా దీని పొగరు ఇయ్యాల కూడా. మరిసేపోయా ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది. హాయ్ బుల్లి బాబాయి. అత్త కాదు ఎత్తుకు రాడిచ్చు. అబ్బా ఎంత ఆశ, ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయ్. మోహన్ చూడు 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి. ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని? ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా. కావాలంటే అవరు అడుగు. ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసా, అంతా గోదావరి తల్లికే తెలవాలి. వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి, అక్కడ గాలికి పెరిగాడు, గాలికే పెరుగుతున్నాడు. అయితే గాలిమావ అన్నమాట. గాలిమావో ఓ గాలిమావా. నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు. నాకే మా అవ్వ ఉందిగా. అవ్వ నీకు అవ్వ అయితే నాకు అవ్వే. అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే. అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా. ఉన్న ఆశ. ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా? ఏరా నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేసా అమ్మాయి గారు. కోడి కుర్మ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా వండావా? పెరుగు కదా అమ్మాయి గారు. పాయసం పాయసం. పాయసమే ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి అండి తీసుకొస్తానండి సూదురు గాని. ఛీ, పో. ఏమిటా మాట్లాడు తన్నగలం. అయితే కూడు తిను. వద్దు నేను తిన్ను, సిక్కిపోయి చచ్చిపోతాను. పో పో. ఎంత ఆశ మామా. నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా. వాసిపోయా నువ్వు నా చేతులు ఎడతావు. అయినా నీకు నాకు ఏంటి మామా? సత్య ప్రమాణంగా చెప్తాండా, ఆ గోదావరి సాక్షిగా చెప్తాండా, నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా. లేకుంటే సచిన సామను చూసుకో కావాలంటే. ఏడ్చావు కానీ కూర్తి తప్పరా? వద్దు. మా అమ్మ కదూ, బుల్లి కదూ, బంగారు తల్లి కదూ, ఎత్తుకు తినిపించరా? తలమామ రాయే, జాబిల్లి రాయే, గోగుపూలు రాయే. ఇదిగో ఆమెకి తీరిగ్గా అవుకున్నా కానీ ఆ పడవలో టిపిరా ఉంది పట్టుకురా. అవును గాని మావా ఏం తెచ్చా? ఏం తెస్తానా మామూలే, జొన్నకూడు, మిరపకాయ, ఉల్లిపాయ అన్ను. అంతేనా? మరేం పట్టుకొస్తారా దర్శనమ్మ గారికి? మావాయ్ మావా, పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే. అయ్యే బాబోయ్, ఇది అమ్మాయి గారిది, మర్చిపోయారు కావాలా? పోన్లే మావా, లక్షణంగా తిందాం. గొప్ప అనుకూడు. చూడరా నీకేం తెలుసు, అమ్మాయి గారికి ఇచ్చి రావాలా? మావా ఏమా అమ్మాయి గారు. ఏమిట్రా ఏటిలా పరిగెత్తుకొచ్చా? అది కాదు అమ్మాయి గారు, మీరు పొరపాటున నాటి ప్రీతి ఇచ్చేశారు. అయితే ఏం కొంప మునిగింది? అదేంటి అమ్మాయి గారు, మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా, తింటాను. ఏంటి ఈ జొన్న కూడా మరోవారు? ఏ తినకూడదా? నువ్వు రోజు తినటల్లా? వద్దమ్మాయి గారు, మీరు ఈ కూడి తినడమే. ఇంకేమైనా ఉందా? ఇచ్చేయండి. గోపి అమ్మాయి గారు గోపి ఇచ్చేయండి అమ్మాయి గారు. ఛు, ఏమిటి అలరి? కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు. గోపి వెళ్ళు. గోపి ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేస్తే ఇచ్చాను, తీసుకుపోయి తిను. అమ్మాయి గారు.
గోపన్న. నన్నా బాబు? అవును గోపన్న. నా పేరు మీకెట తెలుసు బాబు? అరే నీ పేరు తెలియని వాడేవాడా? కమా, నాకు అలవాట్లేదు బాబు. అరే దీనికి అలవాటు ఒకటే, మగంత అలవాటు ఏంటి? కమా నీతో నాకు చాలా పని ఉందో. ఏంటి బాబు? చూడు, భద్రాద్రావుడికి పర్లేదు భద్రాద్రావుడి కళ్యాణం చేయాలి. రా పదం రా. ఒట్టు ఎక్కువగా ఉంది బాబు. అమ్మాయి గారు మీకు మంచి టైం తెచ్చాయంటో చెప్పుకొని చూద్దాం. ఏముంటుంది? బంతిపు, జాపండు. అయితే నువ్వే చెప్పు. అదే ఇంగ్లీష్ తాయం. ఇంగ్లీష్ తాయివా? ఇదిగో ఇస్తా చూసుకోండి. ఏమిట్రా ఇది? లవ్ లెటర్. నువ్వు రాసావా? నాకు ఆ మాత్రం చేతన అయితే ఈ పాటికి ఒకటేమిటి 100 రాసి పారేసేవాడిని. మరి ఇది ఎవరిచ్చారు? అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా, ఆయన పేరేంటి చెప్పమా? ఏదో చెప్పాడే మర్చిపోయాను. రాంబాబా? రాంబాబు. గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు, ఎప్పుడన్నా రాశారా పెట్టానా? ఆయనే చెప్పాడు. ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే? లేఖ అంటే ఉత్తరం. ఏమంటే? నీ తలకాయ. అదేందో నాకెందుకు, చదివి చూడండి అమ్మాయి గారు. ఏం రాశాడో ఎట్టా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు, ఏం రాశాడు? ఏరా, ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు ఆయన అట్ట చెప్పాడు? 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయి. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దును. అంత తప్పన్నమాట. అమ్మాయి రాధా, స్నానం చేసి వస్తానమ్మా. పుస్తకాల మీద శ్రద్ధ లేని వాడు చదువులేదు, సంజలేదు. ఏమంటా ఇదిగో, ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొర్రు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తరవిడిగా విప్పారు. అమ్మాయి గారు ఆడిందట, పాడింది పాఠాన్ని. ఏమిటి ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది కాదు, ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఓనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక మాను. నా నోరైతే ముగిస్తారు, ఊరందరి నోరు ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తియ్యగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వుల బాట అయింది. నీ అనుగ్రహం. ఎక్కడ దొరికింది ఉత్తరం? దాని పుస్తకాలలో దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీ చెవికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లలు మెచ్చే బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? బాధ్యతలు బరువులు అంటున్నావు. అదేరా మన రాధ ప్రేమటప మొదలెట్టింది, ప్రేమటప. గుడ్. వయస్సు తప్పే ఉంది, అందులో కాలేజ్ చదువు. కాలేజ్ కళ్యాణ మంటపం. హ్యాండ్ రైటింగ్ బాగుంది, కుర్రాడు కూడా నీట్గా ఉండాలి. మంచి భాష రాశాడు. మేము చదువుకునే రోజుల్లో ఈ మాత్రం తెలుగు ఎక్కడిది? గుడ్, బ్రిలియంట్ స్టూడెంట్, పైకి వస్తాడు. రాజు, ఎక్సైట్ కాదు బాబు. ఇటువంటి ప్రేమ కలాపాల్లో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు నాన్న లేదు, ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు హామ్గా ఉండాలి, నిదానించాలి, బాగా ఆలోచించాలి. ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేయాలి. ఒరే తమ్ముడు, ఆ గొడవలు ఏమో నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ అఫేర్, నీకేం తెలుసు? ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, అది 2వ పెళ్లి. బావగారు, యూ డోంట్ వర్రీ, అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అమ్మా, ఏందమ్మా? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా. నేనే వచ్చేదానిగా. చూడమ్మా, నీకంతా తెలుసు. నేను ఎన్నిటినో ఎందరినో ఎదిర్చి నేను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం. అవునంటావా? నిజమే నాన్న. మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాభిన్నం అయిపోతే నేను ఇంకావలో చెప్పమ్మా. ఏమిటి నాన్న, ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది, జరగచ్చు.
ఉరకలు వేసే వయసు దాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. నాన్న కానీ తల్లి, ఒక్క మాట, మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు. వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు సత్యం. నాన్న తల్లి, నాన్న మీకు నా మీద నమ్మకం లేదా? నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యను నాన్న. నన్ను నమ్మండి, నేను మీ బిడ్డను నాన్న, మీ బిడ్డను. నా బంగారు తల్లి. And that his old shoes had been removed. At first, he was pleased with the discovery, hoping that it might be the forerunner of his release. You know it? జస్ట్ ఐ గాట్ ఎ మెసేజ్. ఐ వాంట్ టు గో అవుట్. All right, go. జవాబు ఇచ్చిందా? ఏమందిరా? చెప్పరా అబ్బాబా, చెప్పరా అంటుంటే. ఇది మీకు ఇమ్మన్నారు బాబు. ఏమిటిది? లవ్ లెటరేనా? తొందరపడకండి. ఏది ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అబ్బా త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా. రాధా లవ్ లెటర్ ఇస్తారా? లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ పోగిలు ఏరేస్తాను. ఇంకా డబ్బు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.